నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 58వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన నాయకులు, కార్యకర్తలు. జగిత్యాలలో జరిగే మోదీ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపు. బాల్కొండ నియోజకవర్గానికి ఎంపీ జోగినపల్లి సంతోష్ ప్రత్యేక నిధులు. ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు. పెద్ద ఎత్తున పరీక్షలకు గైరుహాజరైన విద్యార్థులు. 44వ జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాన్ని కబ్జాకు యత్నం. ఫ్రీ కాస్ట్ను తొలగించిన మున్సిపల్ మరియు జాతీయ రహదారి సిబ్బంది. నిత్యం పెరుగుతున్న పసుపు ధరలు. బంగారం తరహాలో పసుపు పంటకు లాభాలు వస్తున్నాయని రైతన్న సంతోషాలు. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 58వ జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి 58వ జన్మదినం సందర్భంగా నాయకులు భారీ కేక్ను ఏర్పాటు చేయగా ప్రశాంత్ రెడ్డి కట్ చేశారు. అనంతరం నాయకులు శాల్వాలు, పూల బొకేలతో ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ఉంచుతున్న ప్రశాంత్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో నేషనల్ హైవే 44కు ఆనుకొని ఉన్న నేషనల్ హైవే స్థలంలో అక్రమంగా వేసిన ప్రీకాస్ట్ను నేషనల్ హైవే అధికారులు తొలగించారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో జాతీయ రహదారి 44ని ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 196, 197, 199లలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నష్టపరిహారం పొందిన ఓ వ్యాపారి మళ్లీ భూ కబ్జాకు పాల్పడి స్థలం చుట్టూ ఫ్రీకాస్ట్ వేయించారు. రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి నివేదికను పై అధికారులకు పంపడంతో నేడు జాతీయ రహదారి అధికారులు, రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తుతో నేషనల్ హైవే స్థలంలో వేసిన ప్రీకాస్ట్ను తొలగించారు. ఈ సందర్భంగా ఎన్హెచ్ అధికారి పవన్ మాట్లాడుతూ నేషనల్ హైవే డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కబ్జాకు గురైన స్థలంలో ప్రీకాస్ట్ తొలగించడం జరిగిందని, అదేవిధంగా నేషనల్ హైవే కొలతలు చేసి సరిహద్దులు వేయించామని అన్నారు. నేషనల్ హైవే 2002 యాక్టు ప్రకారం భూ కబ్జాకు పాల్పడిన వ్యక్తికి నోటీసులు అందించడం జరిగిందని, ఎటువంటి స్పందన రాకపోవడంతో పై అధికారుల ఆదేశాల మేరకు ప్రీకాస్ట్ను తొలగించడం జరిగిందని అన్నారు. జాతీయ రహదారికి సంబంధించిన స్థలాన్ని ఎవరైనా కబ్జాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్, సర్వేయర్ షికారి రాజు, నేషనల్ హైవే అధికారులు, ఏఎస్ఐ లక్ష్మణ్, ఎన్హెచ్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ బైపాస్లో ఇక్కడ ఆర్మూర్ దగ్గర ఈ పక్కన భూములు మేము అంతకుముందు ఎక్విజిషన్ చేయడం జరిగింది. మేము రెగ్యులర్ విజిట్స్లోను వీటిల్లోనూ ఇక్కడ భూమిని ఆక్యుపేషన్ చేయడం జరిగిందని తెలుసుకుని మేము వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎంక్రోచ్మెంట్స్ తరఫున ఎన్హెచ్ యాక్ట్ ప్రకారం 2002 ప్రకారం. సో వీటి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి స్పందన లేదు. తర్వాత మేము రెవెన్యూ అధికారుల సహాయం తీసుకొని ల్యాండ్ని డిమార్కేట్ చేయించి అది మాది అని తెలిసిన తర్వాత మళ్ళీ వెంటనే మేము ఈరోజు ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేయించడం జరిగింది. లోకల్ పోలీస్ వారి సహాయంతోనూ, తర్వాత రెవెన్యూ ఆఫీషియల్స్ సహకారంతోనూ, తర్వాత మా అతాంగ్ కన్సెషనర్ తరఫున వీళ్ళందరినీ తీసుకుని మేము మా సహాయ బృందంతో వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేయడం జరిగింది. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ నిధుల నుండి 1,93,00,000 నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటామని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చిత్రపటానికి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా 1,93,00,000 నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్లను మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ మరియు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్కు 1,28,00,000 ప్రెసిడెంట్లను ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. అలాగే ఇండోర్ స్టేడియానికి 35 లక్షలు, ముదిరా సంఘం కోసం 20 లక్షలు,
టాయిలెట్స్ నిర్మాణం కోసం 2 లక్షలు, కమ్మర్పల్లి మరియు కొత్తపల్లి గ్రామాలలో గోదాముల నిర్మాణం, మహిళా భవనాల నిర్మాణం కోసం 20 లక్షలకు సంబంధించిన ప్రొసీడింగ్లను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 కోట్లకు పైగా అభివృద్ధి పనుల ప్రొసీడింగ్లను అందించినప్పటికీ ప్రభుత్వం వాటిని రద్దు చేయడం ఎంతో దారుణమని అన్నారు. వాస్తవానికి ఓ గ్రామానికి సంబంధించిన పార్టీ నాయకులే కాకుండా అన్ని వర్గాల వారు ఉంటారని, అందరికీ నిద్రించి ప్రభుత్వం అండగా నిలవాలి తప్ప ప్రజలకు మేలు చేసే ప్రొసీడింగ్లను రద్దు చేయడం వల్ల పూర్తిగా నష్టపోతారని చెప్పారు. ఎన్నోసార్లు అసెంబ్లీలో ప్రస్తావించిన వాటిపై ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్కు తానెప్పుడు రుణపడి ఉంటానని, ఎంపీ నిధుల నుంచి నిధులు ఇచ్చిన ఆయనకు తన నియోజకవర్గం నుంచి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. చాలా అన్ని గ్రామాల్లో కూడా ఇట్లనే ఎన్నోసార్లు అసెంబ్లీలో మొత్తుకున్నా, అట్లా చేయకండి దయచేసి. మేము మంజూరు చేసిన ప్రజల కోసమే, ఒక టీఆర్ఎస్ పార్టీ ఓటర్లే ఉండరు దాంట్లో. ఇవాళ స్కూల్ కోసం చేసినామంటే మొత్తం గ్రామం కోసం చేసినాం, అది స్టేడియం కోసం చేసినామంటే మొత్తం గ్రామంలో ఉన్న యువకుల కోసం చేసినాం. ఒక గుడి కోసం చేస్తే ఆ గ్రామంలో ఉన్న గుడి అందరు కూడా గుడికి పోతారు. దాంట్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీలో, బీజేపీ పార్టీలో. అట్లా ఒక ప్రభుత్వం మంజూరు చేసినా మీరు క్యాన్సిల్ చేయొద్దు అని అంటే దాదాపు 35 కోట్ల రూపాయలతో నేను ఏవైతే వివిధ కుల సంఘాలకు, గుడులకు, మసీదులకు, చర్చిలకు, స్కూళ్లకు మంజూరు చేసినామో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసిన. చాలా బాధేసింది. నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని అడిగినా, ఆర్థిక మంత్రి గారిని అడిగినా, అందరినీ అడిగినా గానీ లాభం లేకుండా పోయింది. నా రోదన, అరణ్య రోదన మిగిలిపోయింది. చివరికి వేల్పూర్ లో కూడా స్కూల్ బిల్డింగ్లకు ఇస్తే స్కూల్ బిల్డింగ్లు కూడా క్యాన్సిల్ చేసారు అంటే బాధేసింది బాగా. ఆ సందర్భంలో నాకు జోగున్పల్లి సంతోష్ కుమార్ గారు చాలా దగ్గర మిత్రుడు. మరి దారుణంగా వ్యవహరిస్తా ఉన్నది ప్రభుత్వం. అందరు ఉంటారు కదా, అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కదా, నేను మంజూరు చేసిందా మెల్లమెల్లగానే కానీ దాన్ని కొనసాగించాలి, ముందుకు పోవాలి. ఇట్లా చేస్తున్నాయని నేను కొద్దిగా బాధపడుతూ కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటే అన్నాను, అట్లా బాధపడకు. చివరికి నేను ఆయనతో నాకు సొంత గ్రామంలో కూడా ఇట్లా చేసినారు, క్యాన్సిల్ చేసినారు. నాకు ఒక్క 2-3 పనులే మిగిలిపోయి ఉండే మా వేల్పూర్ గ్రామంలో. అన్ని పనులు చేసి పెట్టిన నేను వేల్పూర్ లో. 2-3 పనులు మిగిలిపోయి ఏమన్నా చేయలేకపోతే నేను అసంతృప్తి నాకు మిగిలిపోయి ఉన్నది అని అంటే, అన్న నువ్వు బాధపడకు, నా దగ్గర కొద్దిగా డబ్బు ఉన్నది, నీకు ఇస్తాను, వేల్పూర్ లో పెట్టండి అని చెప్పి ఆయన నాకు అభయం ఇచ్చి, నీ బర్త్డే 14వ తారీఖు నాడు ఉన్నది, ఒక 2 రోజుల మొదలే నీకు నేను ఆర్డర్ ఇప్పించి ఏర్పాటు చేస్తాను, నీ బర్త్డే రోజు, నీ పుట్టినరోజు నాడు మీ వేల్పూర్ గ్రామస్తుల కదా అందజేయు అని చెప్పి ఆయన కోరడం జరిగింది. మన వేల్పూర్ గ్రామ ప్రజల పక్షాన, నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముదిరాజ్ సంఘం వాళ్ళు అన్ని కులాల సంఘం ఊర్లో కట్టుకున్నారు, వీళ్ళేమో గుడికాడ కట్టుకుని ఇప్పుడు మళ్ళా నన్ను అడుగుతున్నారు. అంటే పర్వాలేదు, వాళ్ళకి ఇవ్వాలి కదా, కొద్దిగా ఇవ్వండి అన్నానంటే మనకు కూడా 20 లక్షల రూపాయలు. ఈ మసీదులో వాళ్ళు బాత్రూమ్లు కావాలని అంటే 2 లక్షల రూపాయలు మంజూరు చేసి అది కూడా క్యాన్సిల్ చేసి, అది కూడా ఆయన అడిగి తీసుకోవడం జరిగింది. అట్లనే క్రిస్టియన్లది ఒక 2 ఉండే, ఒక చర్చ్ ఒకటి ఉండే. అయితే ఎంపీ లాడ్స్ లో చర్చిలు పెట్టడానికి వీల్లేదు, చర్చిలు గుడులు పెట్టడానికి వీల్లేదు అన్నారు. వాళ్ళ ఒక గ్రేవ్ యార్డ్, ఒక దానికి కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగారు. 2 అడిగారు వాళ్ళు క్రిస్టియన్, 2 క్యాన్సిల్ చేసి, ఇక చర్చ్ ఎట్లనే పెట్టరాదంటున్నారు కదా, గ్రేవ్ యార్డ్ కన్నా ఇవ్వండి అని అంటే దానికి కూడా 5 లక్షలు 4 లక్షలు ఎంతో 1,93 లక్షల రూపాయలు మన వేల్పూర్ గ్రామానికి జోగిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చారు. పసుపు బోర్డును నిజామాబాద్లోనే ఏర్పాటు చేస్తామని ఎంపీ అరవింద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ జగిత్యాలలో జరిగే మోడీ సభకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యక్తిగత దాడులకు పాల్పడమే తప్ప చేసిందేమీ లేదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. మోడీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దోల గంగారెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు, నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు ఇక్కడ 4 పెరిగింది, 90,000 నుంచి 3,70,000 పెరిగింది. ఇది నూతన ఓటు బ్యాంకు, ఇది యువత ఓటు బ్యాంకు, ఇది జాతీయత భావం ఉన్న ఓటు బ్యాంకు, ఇది హిందుత్వంతో రక్తం పొంగుతున్న ఓటు బ్యాంకు. సో ఈ రకంగా అభ్యర్థులు లేకుండా అభ్యర్థులు వారు ముందుకు రాని పరిస్థితిలో ఇవాళ మన అపోజిషన్ పార్టీలు ఉన్నాయి. ఇవాళ మనము వాగ్దానాలు చేసినాము, మనము రాసించినాము, మనము చరిత్ర తిరగ రాసినాము. నేను అసెంబ్లీ ఎన్నికలలో 20,000 దాటిస్తలేదు, ఒక్క సంవత్సరం పసుపు బోర్డుకి టైం అయింది కదా, అది రాకంటే ముందే 20,000 అయిపోయింది. ఇక పనులు ఇప్పుడు మొదలు పెడుతున్నది పసుపు బోర్డు. కార్యాలయాలు మన దగ్గర ఓపెన్ కావాలి. ఇంకోటి వాళ్ళు అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళ కార్యాలయం 100కి
ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తవడంతో విద్యార్థులకు ఉత్సాహంగా పరీక్షా సెంటర్ల నుండి బయటకు వచ్చారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలు ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. నేడు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 15,698 మంది విద్యార్థులకు గాను 15,230 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై 468 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘురాజ్ తెలిపారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పసుపు పంటకు మంచి లాభాలు ఉన్నాయని, తక్కువ స్థాయిలో పంట సాగు చేయటం, దిగుబడులు తక్కువగా రావడంతో ఈ సంవత్సరం అమాంతం 20,000 క్వింటాలు ధర పలకడంతో ఆర్మూర్ డివిజన్ పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2023 సంవత్సరంలో పసుపు ధర కేవలం 7,000కు మించి దాటలేదు. కానీ ఈ సంవత్సరం పసుపు పంటను తక్కువ మొత్తంలో సాగు రైతులు చేయటంతో ఎక్కువగా దిగుబడులు రావటం, అదే తరహాలో కూడా పంట ధర పెరగటంతో ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పండించినటువంటి పసుపు పంట రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2024 సంవత్సరంలో తాము పండించిన పంటకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్వింటాల్కు 19,000కు పైగా ధర పలకడం, మహారాష్ట్రలోని సాంగ్లీలో 20,500 రూపాయల వరకు ధర వస్తుందని, గతంలో ఎన్నడూ లేని ధరలు ఇప్పుడు రావడం, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 6 రేటు పెరగడం రైతుల కష్టాల నుంచి విముక్తి లభించినట్టు ఉంది అని అంటున్నారు. సంవత్సరం రేట్ ఎక్కువనే ఉన్నది కదా, వస్తుంది 21 దాకా వస్తుంది కావచ్చు. ఉడకబెట్టేసరికంటే ఇంకా 15 రోజులు పడుతుంది. రేటు రావాలనుకుంటున్నాం. ఇక నిరుడు లేని దానికి భగవంతుడు పుణ్యాన ఈసారి రావాలని కోరుకుంటున్నాం. 6,000 క్వింటాల్ పోయింది పోయిన సంవత్సరం. 25,000 పెండలారి పోసినాము. 6,000 క్వింటాల్ పసుపు పోయింది. ఇప్పుడు 30,000 పెండలారి పోతున్నాము. 18,000 క్వింటాల్ పోతుంది. ఇప్పుడు సాంగిలు వస్తుంది. మాకు నిజామాబాద్ పోయిన రేటు మేము చెప్తున్నాం. ఇక సాంగిడి మేము వేయం కదా, బారన పోతే చారణ మిగులుతుంది. ఈ సంవత్సరం పోయినసారి ఉల్టా పెట్టినాం కదా, ఇప్పుడు బారన పోతే చారణం మిగులుతుంది. మాకు చారణ మిగిలిన సంతోషమే. వర్షాలు పడి ఇయ్యోడు మొత్తం ఖరాబ్ అయింది కదా బాగా. ఇగో ఇట్లా 15 సార్లు దబ్బితే 10 డబ్బాలు అయింది. 10 డబ్బాలకు ఎంత వచ్చింది? 80,000. ఎక్కువ స్థాయిలో కనుక రైతులు పంటను పండించి ఉంటే ఈ ధర ఉండేది కాదని చెప్తున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ఇంతకు మించి కూడా ధర వచ్చే అవకాశం ఉంటుందని, పసుపు రైతాంగం కేంద్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా మేలు చేసిన వారవుతారని రైతులు అంటున్నారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రధానంగా పండించే పసుపు పంట రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు. మార్కెట్ మాకు చాలా దగ్గరనే ఉంటుంది, 40 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఓకే, మీరు అనేది కరెక్టే. కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం దళారులు పసుపు ఎక్కువ పండినప్పుడు దళారులు ఏం చేస్తారంటే ఇక్కడ సిండికేట్ అయ్యి రేటు రాకుండా చేస్తారు. అదే సాంగ్లీ మార్కెట్ ఇది మహారాష్ట్రలో ఉంటుంది, సాంగ్లీ డిస్టిక్ అది. ఇక్కడ అంసాపూర్ నుంచి 600 కిలోమీటర్లు అది. మేము 94 నుంచి పోతున్నాం. దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది మేము సాంగ్లీ పోటీ. అప్పటి నుంచి నిజామాబాద్ మార్కెట్ అనేది మర్చిపోయినాం మేము. అటు ఎందుకు పోతున్నాం అంటే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఒక 2,000 రూపాయలు మంచి క్వాలిటీ మాలకు 3,000 కూడా డిఫరెంట్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది రేట్. అక్కడ ఇక్కడ సపోజ్ 18,000 పోయింది అనుకో నిన్న నిజామాబాద్లో, అక్కడ 20,500 పోయింది. అంటే 2,500 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. అక్కడ 1.5 రూపీస్ కట్ చేస్తారు. ఇక్కడైనా అక్కడైనా నిజామాబాద్ అంతే, సాంగ్లీ అంతే. అయితే సాంగ్లీ పోవడానికి కారణం ఏంటంటే అక్కడ రేట్ ఎక్కువ వస్తుంది. ఎందుకు రేట్ ఎక్కువ వస్తుంది అంటే అక్కడ మంచి పర్చేస్ చేసేటోళ్ళు, మీరు ఏ రైతులు అని అడగచ్చు నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో. ఈ అంసాపూరు రైతులు ఇంత గట్టి ఎందుకు చెప్తున్నా అంటే 27 సంవత్సరాలు అయితే ఇప్పటికి ఈ రోజుకు 27 సంవత్సరాలు ఈ సీజన్ నేను సాంగ్లీ మార్కెట్కు నాకు లారీలు ఉంటాయి. అయితే ఈ రైతులందరినీ కూడగట్టి అందరినీ సాంగ్లీ మార్కెట్కి పంపిస్తానంట. నేను మాకు అధిక వర్షాల వల్ల పంట ఏం దిగుబడి రాలేదు, రేటు కూడా లేదు. 5,000 6,000 రూపాయలు గరిష్టంగా పలికింది. అయితే నేను 10 ఎకరాలు పెడుతుండే, పోయిన సంవత్సరం నాకు 10 ఎకరాలకు కలిపి 6 లక్షల రూపాయలు కూడా రాలేదు. ఉల్టా రిటర్న్ లాస్ అయినాం. మాకు ఒక ఎకరానికి పెండ ఖర్చు 60,000 రూపాయలు అవుద్ది. ఇంకా మిగతా ఖర్చులు కూలి అవన్నీ వేసుకుంటే 1,50,000 వరకు అవుతుంది. 1,70,000 వరకు అవుతుంది ఖర్చు. గత సంవత్సరం అయితే రిటర్న్ లాస్ అయినాం. ఈ సంవత్సరం మట్టుకి ఈ ధరలతో కొద్దిగా లాభం ఉంది మాకు. ఫస్ట్ అమ్మినప్పుడు అప్పుడు రేట్ తక్కువ ఉండే, కానీ ఇప్పుడు మాత్రం ఒక ఎకరానికి 5 లక్షల వరకు వస్తుంది. మన ఖర్చులు పోయినా కూడా ఒక 3 లక్షల రూపాయల వరకు ఆదాయం అవుతుంది. పసుపు ఉంటే చాలా మంచిదే. మాకు పంట పండించిన కాబట్టి మన బోర్డు కూడా పోయి ఏదైనా ఉపయోగించుకోవచ్చు పనులన్నీ. ఇప్పుడు మాకు బాగా కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇలా కరెక్ట్ ప్లాట్ఫారం లేక, కరెక్ట్ అవి లేక కట్టెలతో బాధ అవుతున్నది. పసుపు అనేది తయారైతే బాగా లాభం అవుతుంది మాకు రైతులకు. పసుపు అనేది తయారైతుందని హామీ ఇచ్చారు కదా మన ప్రధానమంత్రి, ఇది అయితే చాలా బాగుంటుంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన సమ్మె 2వ రోజుకు చేరింది.
ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్మూర్ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని, వేతనాలు పెంచి ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా స్లాబ్ రేట్ పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను వీడేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులు ఉన్నారు. ఏమైంది ఏంది ఏం కథ అని చెప్పేసి అక్కడ కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఏదో నా మాత్రం తీసుకుంటున్నారు. దాన్ని మేము పైకి పంపుతామని చెప్పడమే తప్ప ఇంతవరకు రూపాయి వచ్చిందేం లేదు. మరి దానికి ఎట్లా మరి మా సమస్యలు ఎవరు పట్టించుకోవాలా? మేము ఇంత రోడ్డు మీద కూర్చున్నాం వాళ్ళని ఎవరు వచ్చి కూడా మరి ఎందుకు చేస్తున్నామని నాదుడు లేదు. మరి అన్నీ మేము పుస్తకాలు అమ్మి, బర్రెలు అమ్మి, ఇళ్ళ అన్ని తాకట్టు పెట్టుకుంటామని మధ్యాహ్న భోజనం నడిపిస్తున్నాము. మరి కనీసం ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి పెండింగ్లో నుండి బిల్లులు త్వరగా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దోబిఘాట్ ప్రాంతంలో గల జ్యోతిర్లింగ ఆశ్రమ హనుమాన్ ఆలయంలో హనుమాన్ మాలాధారుల భక్తుల కోసం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ మాలాధారణ చేసిన భక్తుల సౌకర్యార్థం జ్యోతిర్లింగ ఆశ్రమంలో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, హనుమాన్ భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, హనుమాన్ మాలాధారణ భక్తులు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీపీ లావణ్య లింగగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్య వెంకటేష్, నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కోసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా మండలంలోని వివిధ ఆలయాల్లో అర్చన చేసి పూజలు నిర్వహించి ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ దేవుళ్లను కోరుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని 2 కేంద్రాల్లో సుమారు 15 రోజుల పాటు జరిగిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు గురువారంతో ముగిశాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2 తరగతులకు గాను సుమారు 290 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ప్రిన్సిపల్ చిన్నయ్య తెలిపారు. ప్రభుత్వ మోడల్ కళాశాల కేంద్రంలో 2 తరగతులకు గాను సుమారు 280 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ప్రిన్సిపల్ శంకర్ తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగియటం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. మోర్తల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రశాంత్ రెడ్డి ఎన్నో సేవలు అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పర్సదేవన్న, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి మా యొక్క మోర్తాడ్ మండల ప్రజల తరఫున, మా కార్యకర్తల తరఫున, మా యొక్క మదర్ల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మరి నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజా క్షేత్రంలో ఇదే విధంగా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుంచాలని కోరుకుంటూ జగన్పల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ సతీష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలనలో భాగంగా
ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకాలలో ఎవరైనా అర్హులుగా ఉండి వారికి ఈ యొక్క స్కీములు వర్తించని క్షణంలో వారు నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కేంద్రానికి 21 గ్రామాలకు చెందినటువంటి లబ్ధిదారులు నేరుగా వచ్చి దరఖాస్తులు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. వచ్చే లబ్ధిదారులకు 4 కౌంటర్లుగా ఏర్పాటు చేశామని, ఈ స్కీమ్ నిరంతరంగా కొనసాగుతున్నందున ఎవరు అధైర్యపడకుండా నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ సతీష్ కుమార్ సూచించారు. గ్యాస్ కనెక్షన్లో కానీ ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్లు 0 బిల్లు రాలేదని ఎవరైనా ఇబ్బందులు పడే వాళ్ళకు మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి కరెక్షన్ చేసుకోవడానికి అలాంటి వాళ్ళు మన మండల కార్యాలయంకు వచ్చి ఇక్కడ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. దీనికోసమని 4 కౌంటర్లు ఏర్పాటు చేసినాం. 4 కౌంటర్లో కూడా మీకు ఆఫీస్ పని వేళల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని కరెక్షన్ చేసుకుని పోవచ్చు. ఒకటి నిన్న మొన్న కొద్దిగా మన జక్రంపల్లిలో మేజర్ లైన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ కొంత ప్రాబ్లం వచ్చింది. దానికోసం అరుగుల్ జీపీలో కూడా ఏర్పాటు చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాబ్లం తీరిపోయింది కాబట్టి అలాగే మన ఎంపీపీ గారు కూడా మనకు ఈ కరెంట్ ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి ఇన్వర్టర్ అవి ఇస్తా అన్నారు. దానివల్ల కూడా రెక్టిఫై చేసుకుంటాం. మీ ప్రాబ్లం అన్నిటి కూడా సాల్వ్ చేస్తామని. ఎర్గట్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం మాట్లాడుతూ వేముల ప్రశాంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో సేవలు అందించారని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పేరును ప్రకటించడం ఆనందంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం ఎర్గట్ల మండల కార్యకర్తలందరం కలిసి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గారి జన్మదినాన్ని ఎర్గట్ల మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గౌరవ మంత్రి పేద ప్రజల కోసం ఆహర్నిశలు కృషి చేసినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు ఆయుర ఆరోగ్యాలతోని చల్లగా ఉండాలని భగవంతుని వేడుకుంటున్నాం. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ఎంపిక చేయడం జరిగింది. ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా కష్టపడి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. గ్రామాన ప్రజల్లో అవగాహన నింపడానికి, సమాజంలో జరుగుతున్న నేరాలను నియంత్రించడానికి, చట్టాలపై అవగాహన పెంచడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కళాజాత కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏఎస్ఐ వెంకట్ కుమార్ తెలియజేశారు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలు పనిచేసే ఉద్యోగులు ఆటపాటలతో పోలీస్ చట్టాల అవగాహన, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సుదూర ప్రయాణం చేసేవారు హెల్మెట్ ధరించాలని, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే స్పందించకూడదని, ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. జాగ్రత్తలు తీసుకురావాలను. తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలను జాగ్రత్త తీసుకుంటాడో వాని భవిష్యత్తు బాగుంటుంది. లేదా తర్వాత ఇబ్బంది పడేది తల్లిదండ్రులే. ముఖ్యంగా ఈ రోజుల్లో గంజాయికి యూత్ పిల్లలు బాగా అలవాటైనారు. ఫస్ట్ సిగరెట్ అని తాగుతుండ్రు. సిగరెట్ పోయి మెల్లిగా దాంట్లో గంజాయి పొడి వేసుకొని గంజాయి తాగడం మొదలు పెడతాం. ఒక్కడు పోయి నలుగురిని జరగొట్టే గంజాయి గురించి మాత్రం చెప్తున్నాం. గంజాయి చాలా జాగ్రత్తగా ఉండాలా. గంజాయి మీద మీరు మాత్రం పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళను గట్టిగా నిలదీసి మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ప్రకటించడాన్ని సంతోషకరమైన విషయమని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తాము హర్షిస్తామని అన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఎంతో సేవ చేశారని తెలియజేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు, బీసీ అభ్యర్థి అయిన బాజిరెడ్డి గోవర్ధన్కు తమ మద్దతు ఉంటుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ విజయానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. మంచి మెజార్టీ తీసుకొస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏలియా, రైతు బంధు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పర్సదేవన్న, నాయకులు ముత్యాల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. సర్పంచ్గా, తన ఎంపీపీగా, జెడ్పీటీసీగా చాలా పదవులు చేసిండు. ఒక కింది స్థాయి నాయకుడు, గ్రామాల నుంచి వచ్చిన నాయకుడు. వారికి మా పూర్తి మద్దతు ఉంటుంది. మా బీసీల మద్దతు, మా నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా గట్టిగా పనిచేస్తాం.
మంచి మెజారిటీ తీసుకొస్తాం. చాలా సంతోషం. ఇది కూడా మా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా చాలా సంతోషం, సంబరాలు జరుపుకున్నాం. ఈరోజు మా ప్రశాంత్ అన్న గారి బర్త్డే చాలా సంతోషంగా జరుపుకున్నారు. ఇక్కడ మండల బీఆర్ఎస్ పార్టీ మండల నాయకత్వంలో జరిగింది. మరి ఆ బీసీ సామాజిక వర్గం నుంచి బాజిరెడ్డి గారికి ఇచ్చిన టికెట్లు ఇవాళ ఆషామాషి కాదు. అది నిన్నదాకా 4 సార్లు శాసనసభకు ఎన్నికై మరి తన గొంతు అసెంబ్లీ దాకా పోయింది. ఆ గొంతు మరి పరిధిని దాటి, మా రాష్ట్ర పరిధిని దాటి ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ఎర్రకోట పైన మరి ఎర్రకోట దగ్గర ఆ గొంతు వినపడాలా, మరి అదేవిధంగా పార్లమెంట్ ఆ గొంతు వినవాలనే ఒక విధానంగా మరి బీసీల గొంతు అనే విధంగా మరి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి డిచ్పల్లి మండల కేంద్రంలోని విద్యా హైస్కూల్లో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై రాష్ట్ర అవార్డు గ్రహీత గుంజిల్లా మాస్టర్గా పేరొందిన అందే జీవన్ రావు కార్యశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అంశంపై జరిగిన పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల్లా మెరుగైన విధానమని, గుంజిల్లు తీయించే పద్ధతి మన దేశంలో శిక్షగా భావించడం వల్ల మన పాఠశాలలో ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాలలో గుంజిల్లు సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వల్ల విద్యార్థులలో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యాసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగనిరోధక శక్తి మొదలైనవి పెంపొందుతాయని ఆయన తెలియజేశారు. శ్వాస తీసుకుంటూ కింద కూర్చోవాలి. ఎంతసేపు ఆగాలి? 2 నుండి 3 సెకండ్లు ఆగాలి. శ్వాస బదులుతూ పైకి బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ చేస్తే సూపర్ బ్రెయిన్ యోగాలో ఒక రౌండ్ పోతుంటే అన్న 14 చేయాలి. చౌకాక్స్ ఏమంటాడంటే అవర్ బ్రెయిన్ ఈజ్ కమర్పల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు రేగుంట దేవేందర్, రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అర్చనలు చేయించి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ దేవుళ్లను వేడుకోవడం జరిగిందని ఈ సందర్భంగా దేవేందర్ తెలియజేశారు. మండల ప్రజల తరపున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, నాయకులు బద్దం రాజేశ్వర్, బద్దం రాజశేఖర్, మల్యాల సుభాష్ గౌడ్, రెంజర్ల మహేందర్, ఆవారి గంగారెడ్డి, కటిక శ్రీనివాస్, పొడేటి శంకర్, జంగం మహేష్, తీగల హరీష్, పాలపు చిన్న గంగారాం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి బాల్కొండ ప్రస్తుత ఎమ్మెల్యే, మరి బాల్కొండ అభివృద్ధి ప్రదాత మరి వేముల ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది మరి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఇవాళ పోయిన 10 సంవత్సరాలు కాకుండా మరి మళ్ళా ముచ్చటగా 3సారి గెలిచి మరి ప్రజల మన్ననలు పొందినటువంటి బాల్కొండ ప్రజల ఆశీర్వాదం పొందినటువంటి మరి బాల్కొండ ఎమ్మెల్యే గారి జన్మదినం జరుపుకోవడము, మరి ఇవాళ ప్రజల చేస్తున్నటువంటి మరి పనులు కానీ, మరి అభివృద్ధి కానీ, మరి ఏవైతే సంక్షేమ పథకాలు చేసిండో మరి గ్రామాన వెళ్తే కనిపిస్తూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 58వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన నాయకులు, కార్యకర్తలు. జగిత్యాలలో జరిగే మోదీ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపు. బాల్కొండ నియోజకవర్గానికి ఎంపీ జోగినపల్లి సంతోష్ ప్రత్యేక నిధులు. ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు. పెద్ద ఎత్తున పరీక్షలకు గైరుహాజరైన విద్యార్థులు. 44వ జాతీయ రహదారి పక్కన ఖాళీ స్థలాన్ని కబ్జాకు యత్నం. ఫ్రీ కాస్ట్ను తొలగించిన మున్సిపల్ మరియు జాతీయ రహదారి సిబ్బంది. నిత్యం పెరుగుతున్న పసుపు ధరలు. బంగారం తరహాలో పసుపు పంటకు లాభాలు వస్తున్నాయని రైతన్న సంతోషాలు.
ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.